హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇదైతే శనివారం రోజు అండి. శనివారం రోజు ఉదయాన్నే లేచేసి ముందైతే కిచెన్లోకి వచ్చేసి వేడినీళ్ళు పెట్టేసుకుంటాను. కిచెన్లోకి రాగానే అయితే ఇట్లా ప్రశాంతంగా ఉండిద్దండి. ముందు రోజు నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అనమాట నేను. గిన్నెలన్నీ కడిగేసుకొని ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఉదయాన్నే కిచెన్లోకి వచ్చామంటే ప్రశాంతంగా ఉండిద్ది అనమాట. చూసుకోగానే ఇంకా అందరూ మా వాళ్ళు కూడా లేచేసరికి ఇంకా వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఏర్పాట్లు చేసేసి ఇంకా నేనైతే పూజకైతే మొత్తం ఏర్పాటు చేసేసుకున్నానండి. కావాల్సినవి అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటాను. ఇంకా పూజలో నుంచి లెగవకుండా అయితే అన్నీ దగ్గర పెట్టుకొని కూర్చుంటానమాట. ఇంక ఈరోజు శనివారం కదా, సోమవారికి అయితే పిండి దీపం పెట్టుకుందామని పిండి అయితే ముందుగానే తడిపి పెట్టేసుకున్నాను. బియ్య పిండిలో ఆవు పాలు, కొంచెం బెల్లం, అరటిపండు వేసేసి బాగా కలిపేసి ఒక పావు గంట అయితే పక్కన పెట్టేసుకుంటాను. ఈలోపు పూజకి కావాల్సిన అన్ని పూలు అన్నీ అలంకరించేసుకొని పూజలో కూర్చుంటాను అనమాట. ఇలా పిండి తడిపి పక్కన పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పిండి దీపాలు అయితే పగులు రాకుండా వెలిగినంతసేపు కూడా ఆయిల్ లీక్ అవ్వకుండా నీట్గా వెలుగుతాయి అన్నమాట. ఇలా నీట్గా శుద్ధంగా పిండి దీపాలు అయితే చేసుకొని వాటికైతే గంధము ఇంకా కుంకుమతో అయితే నామాలు అయితే పెట్టేసుకుంటానండి. శనివారం రోజైతే ఇలా పిండి దీపం పెట్టుకోవటం వల్ల చాలా మంచిదండి. మనకి మన ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ తగ్గిపోవడానికైతే చాలా మంచిది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు నాకు ఎప్పుడైనా ఇలా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు తప్పకుండా పెట్టుకుంటానండి. మనసుకు అనిపించింది అనుకోండి తప్పకుండా ఇంకా ఆ రోజైతే పిండి దీపం పెట్టేసుకొని ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని దీపారాధన అయితే చేసుకుంటానండి. దీపారాధన చేసుకోవడానికి అన్నీ కావాలి అని అయితే నేను అదైతే ఎదురు చూడనండి. పూలు లేకపోయినా కానివ్వండి, ఇంట్లో ఉన్న పూలే లేదా అవి లేకపోతే కొన్ని అక్షంతలైనా సమర్పించేసి ప్రశాంతంగా పూజ చేసుకుంటాను అనమాట. ఈరోజు కూడా ఎక్కువ పూలు అయితే లేవండి. ఇంకా నాకు ఇంట్లో పెంచుకునే వాటి మొక్కలకి 4 పూలు వస్తే అవి పెట్టేసుకొని ఇలాగ 2 తులసి దళాలు అయితే పెట్టేసి సోమవారికి అయితే ఇలా పూజ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మా వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసేసి వాళ్ళనైతే హాల్లో కూర్చోమని నేనైతే మధ్యలో తలుపు వేసుకొని ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇలా కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకున్నామంటే మనసుకి చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటే ఎంతో పాజిటివ్గా ఇంట్లో పాజిటివ్ చాలా బాగుంటుంది అనమాట చూసుకుంటూ ఉంటే. ఇంక ఇలాగైతే ఉదయాన్నే అయితే పూజ అంతా కంప్లీట్ చేసుకుంటున్నానండి. శనివారం రోజు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. శుక్రవారం ఆవు నెయ్యితో చేస్తే మంచిదంటారు. స్తోమత లేకపోతే ఇంకా నువ్వుల నూనెతోనే చేసుకోవచ్చు. ఇంకా చేయగలం అనుకుంటే ఆవు నెయ్యితోటి శనివారం మాత్రం కంపల్సరీ పిండి దీపంలో నువ్వుల నూనె వేసేసి దీపం పెట్టుకున్నామంటే చాలా మంచిదండి. ఇంకా నేనైతే ఇలాగా కుదిరితే ప్రతి వారం కూడా పిండి దీపం పెట్టుకుంటాను. లేదు అంటే నాకు పెట్టుకోవాలి అనిపించినప్పుడే మాత్రం ఏకాదశి తిథిలో అలా వస్తాయి కదా మనకి నెలలో, అలాంటప్పుడు పిండి దీపం పెట్టుకొని పూజ అయితే చేసుకుంటానండి. ఇంకా నువ్వుల నూనె వడ్డిచ్చేసి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వచ్చేసి సాంబ్రాణి కడ్డీతో అగరబత్తితో అయితే దీపం వెలిగించుకొని దీపారానికి కొంచెం కుంకుమ, గంధం, అక్షంతలు సమర్పించేసి పూలు సమర్పించేసి ఇంకా అయితే ప్రశాంతంగా కొంచెంసేపు కళ్ళు మూసుకొని ఏదన్నా గోవింద నామాలు అలాంటివన్నీ చదువుకుంటానండి. తర్వాత కర్పూర హారతి ఇచ్చేసి పచ్చకర్పూరంతో స్వామివారికి వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూర హారతి అంటే చాలా ఇష్టం అండి. ఇంకా స్వామివారికి అయితే పచ్చకర్పూరంతో హారతి ఇచ్చేసి ప్రశాంతంగా పూజ చేసుకుంటానండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని అయితే మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుంటాను. శుక్రవారం లక్ష్మీదేవికి కానివ్వండి, శనివారం వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతిస్తే మన ఇంట్లో చాలా మంచిదండి. చాలా మంచిదన్నమాట. మన ఇంట్లోనే ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది. స్వామివారికి అమ్మవారికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కదా. మనకి ఇప్పుడు చిన్న చిన్న ప్యాకెట్స్ కూడా మనకి మామూలు స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి కదా. అవి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని శనివారం శుక్రవారం పచ్చకర్పూరంతో హారతిస్తే ఇంట్లో చాలా మంచిదన్నమాట. మనం ఇంట్లో ధూపం వేసేటప్పుడు కూడా కొంచెం పచ్చకర్పూరం వేసి ధూపం వేసామంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి. ఎక్కడైనా ఒక మూలలో కొంచెం ఒక చెంబులో నీళ్లు పట్టేసి అందులో కొంచెం పచ్చకర్పూరం వేసేసి పెట్టేసామనుకోండి, ఇల్లంతా కర్పూరం వాసన వస్తా ఇంట్లో చాలా బాగుండిద్దండి. ఇంట్లో అసలు ఎంత పాజిటివ్గా ఉండిద్దంటే అంత పాజిటివ్గా ఉండిద్ది, అది చెప్పలేమన్నమాట. తప్పకుండా కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుండిద్దండి. ఇంక పూజ అంతా కూడా ఇలా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంక స్వామివారికి అమ్మవారికి అయితే హారతి ఇచ్చుకొని నా నోటికి వచ్చిన స్తోత్రాలని చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మధ్యలో ఎవరూ డిస్టర్బ్ చేయకుండా చూసుకుంటానండి. ఇంకా ఎట్లాగో పిల్లలకి సెలవులే కదా, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. ఇంక ముందుగా వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసేసి నేనైతే పూజ చేసుకున్నాను అనమాట. పూజ అంతా కూడా సింపుల్గా ఇలా అయితే చేసేసుకున్నానండి. తర్వాత అయితే ఇంట్లో ధూపం వేశాను. శుక్రవారం శనివారం మాత్రం శుక్రవారం కంపల్సరీగా వేస్తాను. ఇంకా శనివారం ఎప్పుడన్నా వెయ్యాలి అనిపిస్తే వేస్తూ ఉంటానండి. ఎందుకో ఈరోజు సోమవారికి అయితే ధూపం వేయాలనిపించింది. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత
మనకి ఇప్పుడు వస్తున్నాయి కదా ధూప్ స్టిక్స్ అవి, కప్స్ అవి, వాటిని అయితే వెలిగించేసి ధూపం అయితే వేసానండి. అలా దీపారాధన వెలుగుతూ ఉంటే ఇలా ధూపం వేస్తూ అలా దీపాలు వెలుగుతూ స్వామిని చూస్తూ ఉంటే అసలు మనసు ఎంత ప్రశాంతంగా ఉండిద్దో చెప్పలేమండి. అసలు చాలా ప్రశాంతంగా, ఇంకా ఏ పని లేదు అనుకుంటే, నేను పిల్లలు ఎవ్వరు ఇంట్లో లేనప్పుడైతే ఎంతసేపు కూర్చుంటానో నాకే తెలియదు అనమాట దేవుడి ముందు. ఇలా ప్రశాంతంగా పూజ చేసుకొని మనసు ప్రశాంతం ఒక 10 నిమిషాలు దేవుడి మందిరంలో కూర్చొని అయితే ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంక మీ అందరితో ఒక విషయం చెప్పాలి. ఈరోజు అయితే తిరుమలకి బయలుదేరదాం అనుకున్నామండి. తిరుపతి బయలుదేరామని అన్నీ ఏర్పాటు చేసేసుకున్నాం అనమాట. కానీ క్యాన్సిల్ అయిపోయిందనమాట. చూడండి, బ్యాగు అన్నీ కూడా, బట్టలు అన్నీ సర్దేసి అన్నీ పక్కన పెట్టేసేసాను. ఇంకా ముందు రోజు నైట్ అనుకున్నాం అనమాట. సంవత్సరం నుంచి అండి ఇది. ఇంకా మా అబ్బాయి హాస్టల్కి వెళ్ళటం వల్ల వెళ్తే అందరం వెళ్ళాలి కదా అనేసి ఇంకా ఆగిపోయాము. ఇంకా మా అబ్బాయి కూడా ఉన్నాడు కదా అని ప్లాన్ చేసుకున్నాము. కానీ ఆగిపోయిందండి. తిరుమల ట్రిప్ అయితే క్యాన్సిల్ అయిందనమాట. క్యాన్సిల్ అంటే పోస్ట్పోన్ అయిందనమాట. అసలు అయిపోలేదు, ఇంకా పోస్ట్పోన్ అయిందనమాట. ఆ రోజు బయలుదేరదాం అనుకున్నాము. కానీ మనకి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తుంటారు ప్రవచనాల్లో, మనం వెళ్ళాలనుకున్నప్పుడు కాదు, ఆ స్వామి మనల్ని రప్పించుకోవాలి అనుకున్నప్పుడు మనం తిరుమల వెళ్తామంట. నాకు అదే గుర్తొచ్చిందండి. ఇంకా మొత్తం ఏర్పాటు చేసేసుకున్నానండి. నేనైతే తిరుమలకి వెళ్ళేటప్పుడు అయితే అక్కడ పిండి దీపారాధన చేయడానికి మనం కొబ్బరికాయలు కొడతాం కదా, అక్కడ అయితే పిండి దీపారాధన చేయడానికి మొత్తం తీసుకెళ్తాను. అవి మీకు చూపిస్తున్నాను అనమాట. మొత్తం కూడా సర్దుకున్నానండి. బట్టలన్నీ కూడా తీసి బ్యాగ్ అయితే సర్దేస్తున్నాను అనమాట. ఇంతలోకి మా వారైతే ఫోన్ చేసి, ఇంకా ఇప్పుడు కాదు 2 రోజులు, ఒక 4 రోజులు ఆగి వెళ్దాము, ఇంకా టికెట్స్ అయితే మనకు కన్ఫర్మ్ కాలేదని చెప్పారండి. ఇంకేం చేస్తాం, చాలా మైండ్ అయితే చాలా డిసప్పాయింట్ అయింది అనమాట. ఇంకేం చేయలేము. ఇంకా మన ఫుడ్ తీసుకెళ్ళడానికి చింతపండు కూడా నానబెట్టేశానండి, పులిహోర చేసుకుందామనేసి. పులిహోర, చపాతీ, కర్రీ ఏదైనా చేసి తీసుకెళ్దామని చింతపండు అయితే నానబెట్టేశాను. ఇంకెలా అయితే మొత్తం ప్రిపరేషన్స్ చేసుకుంటుండగా ఇంకా డిసప్పాయింట్ అయ్యానమాట. ఇంకా ప్రయాణం అయితే క్యాన్సిల్ అయ్యేసరికి ఇంకా అయినా ఏం పర్లేదు, అయినా పోస్ట్పోన్ అయింది అంతే, కానీ అసలైతే అయిపోలేదండి. ఇంకా తర్వాత మాకు ఎట్లాగూ ఎప్పటికైనా 4 రోజుల తర్వాత అయినా వెళ్తాం కదా అనేసి బట్టలు కూడా మొత్తం ఇంకా అట్లాగే తీసినవన్నీ కూడా బ్యాగ్లో పెట్టేసి ఆ బ్యాగ్ అట్లాగే పక్కన పెట్టేసాను అనమాట. ఇంకా కొంచెం మా మైండ్ అయితే డిస్టర్బ్ అయిపోయిందండి. నేను అదే అనుకున్నాను, అంతా స్వామివారి దయ, మనది ఏమీ లేదు. ఆయన రప్పించుకోవాలనుకుంటే ఎప్పుడైనా రప్పించుకుంటాడని. తిరుమలకి అయితే కాలినడకన వెళ్ళాలి పైకి. మెట్ల పూజ కూడా ఉంది అనుకున్నాను, కానీ ఇప్పుడైతే టైం కుదురుద్దో లేదో చూడాలి. మొత్తానికైతే కాలినడకనైతే పైకి వెళ్తాను. మెట్ల పూజ అయితే తర్వాత అయినా చేసుకుందాం అనేసి కాలినడకను మాత్రం ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇలాగైతే మొత్తం అవన్నీ కూడా బ్యాగ్ అంతా కూడా సర్దేసేసి పక్కన పెట్టేసేసాను. ఇంక తర్వాత అయితే ఇంకా చింతపండు నానబెట్టాను కదా పులిహోర కోసమని, ఇంకా చింతపండు అయితే స్మెల్ వచ్చేసిద్దండి తెల్లరికి. ఇంకా అది కూడా పులుసు అంతా పిండేసేసి ఉడికించేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానండి. ఇంకా తాలింపు కూడా పెట్టేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే మనం ఎప్పుడైనా పులిహోర కలుపుకోవచ్చు. కానీ నేనైతే తాలింపు అయితే పెట్టట్లేదు అనమాట. తాలింపు పెడితే దానిలోని మనం వేసాం కదా పప్పు దినుసులు అవన్నీ వేస్తాం కదా, అవి మెత్తగా పోతే అలా అయితే మా వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. అప్పటికప్పుడు ఫ్రెష్గా తాలింపు పెట్టేసేసి పులిహోర చేస్తే మా వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇంకా అందుకని ఉట్టిగా పులుసు అయితే చింతపండు అయితే పులుసు అయితే పిండేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఉడికించేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానన్నమాట. ఇంకెప్పుడైనా మనకి ఇలా స్టోర్ చేసుకుంటే మనకి చాన్నాళ్ళు ఎప్పుడైనా అసలు 5-6 నెలల వరకు అయితే మనకి చింతపండు పులుసు అయితే స్టోర్ ఉండిద్దండి, నిల్వ ఉండిద్ది అనమాట. అందువల్ల అయితే చింతపండు పులుసు అంతా కూడా నిండుగా గుత్తగా పిండేసేస్తున్నాను. ఇలాగా ఒక జల్లెడ ఒకటి తీసుకొని, జల్లిగండి లాంటిది ఒకటి తీసుకొని అంతా పిండేసేసామంటే మనకి గుజ్జంతా కిందకి దిగిద్దండి. మళ్ళీ వాటర్ వేయకూడదు, ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ పాడైపోయిద్ది అనమాట పులుసు. ఇంకా వాటర్ ఎక్కువ వేయకుండా మనకి గుత్తగా వచ్చేలాగైతే చింతపండు పులుసు అంతా రెడీ చేసుకొని బాగా ఉడికించాలి. సిమ్లో పెట్టేసేసి బాగా ఉడికించాలండి. చింతపండు పులుసు అంతా దగ్గరకు పడేలాగా ఉడికించిన తర్వాత లాస్ట్లో ఇంకొక 2-3 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేస్తామనగా కొంచెం పసుపు ఉప్పు వేసామంటే ఇంకా చింతపండు పులుసు మనం ఎప్పుడైనా కానివ్వండి, రాత్రి మిగిలిన అన్నంలో అయినా
వేడి వేడి అన్నంలోనే ఎప్పుడైనా మనం అయితే పులిహోరకి అయితే రెడీ చేసుకోవచ్చు. తాలింపు పెట్టేసుకొని ఈ పులుసు కలిపేసుకొని పులిహోర అయితే కలిపేసుకోవచ్చు అండి. చాలా బాగుండిద్ది. ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి మీకు తెలియకపోతే. ఇంక ఇలా అయితే మొత్తం చింతపండు పులుసు అంతా కూడా రెడీ చేశాను అనమాట. ఇంకా ఇలా ఈ పనిలో పడ్డాను కాబట్టి ఇంకా ప్రయాణం క్యాన్సిల్ అయింది అన్నది అయితే కొంచెం మైండ్ డైవర్ట్ అయ్యే విధంగా పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట. మనం ఎన్ని అనుకున్నా కానివ్వండి, దేవుడి ఇష్టం లేనిది మనం ఏది చేయలేం కదా. నేనైతే అదే అనుకుంటానండి. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడి ఆజ్ఞ లేనిది మనం ఏమీ చేయలేం. మనం ఎప్పుడు వెళ్ళాలనుకుంటామో అప్పుడే భగవంతుడు రప్పించుకుంటాడు అనుకుంటానండి నేనైతే. ఇంకా మేమైతే మొత్తం ప్లాన్ చేసుకున్నాను. చూసారు కదా, అన్నీ రెడీ చేసేసుకున్నాను. లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిందనమాట. ఇక ఏదైనా మన మంచికి అనుకొని ఇంకా మొత్తం అయితే ఇలా ప్రిపేర్ చేసుకొని బ్యాగ్ కూడా పక్కన పెట్టేశానండి. ఇంకా మాకు తర్వాత 4 రోజుల్లో ఆ వీడియోస్ కూడా మీ అందరితో తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకా తర్వాత మళ్ళీ మా అబ్బాయిని కూడా హాస్టల్కి పంపించాలండి. ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది. ఈ తిరుపతి ప్రయాణం కోసమే వాడిని అయితే వెనక్కి కొంచెం సెలవులకైతే వెనక్కేసామన్నమాట. వాళ్ళకైతే ఆల్రెడీ క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. చాలా రోజులు అయిపోయింది. ఇంకా ఈ తిరుపతి ప్రోగ్రాం కోసమే వాడిని కూడా హాస్టల్కి పంపించకుండా ఉంచామన్నమాట. ఇంకా తొందరగా తిరుపతి వెళ్ళేసేసి ఇంకా అబ్బాయిని కూడా హాస్టల్కి పంపించాలి. ఇంకా కొంచెం అయితే ఇంకా చేసేది ఏం లేదు కదా, కొంచెం అయితే పోస్ట్పోన్ అయిందనమాట ప్రయాణము. ఇంక ఇలా కూడా మొత్తం కూడా ఇలా ప్రిపేర్ చేసేసి అన్నీ స్టోర్ చేస్తున్నానండి. ఇంక చింతపండు కూడా మొత్తం ఇలాగా ఉడికించేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి చల్లబడిన తర్వాత ఒక స్టీల్ బాక్స్లో పెట్టేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. మామూలు ఎండలు కాయట్లేదండి అసలు. కిచెన్లో నుంచుంటే ఒక్క 10 నిమిషాలకి ఒళ్ళంతా తడిచి ముద్దయిపోతుందనమాట. ఫుల్ చెమటలతోటి అసలు చెప్పలేము. అసలు ఫ్యాన్ వేసుకుంటే ఏమో స్టవ్ మనకి మంట రాదు, లేదు అంటే ఒళ్ళంతా తడిచి ముద్దయిపోతున్నాము. మామూలు ఎండలు కాయట్లేదు. బయటికి వెళ్ళి పనులు చేసేవాళ్ళు, కూలి పనులకి వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా గ్రేట్ అండి. అసలు మనం ఇంట్లో ఉండే ఎండలు తట్టుకోలేకపోతున్నాము. ఇంకా బయటికి వెళ్ళి చేసే వాళ్ళతో అస్సలు అమ్మో, అది చాలా గ్రేట్ అండి అసలు. ఇంక ఇలాగైతే మొత్తం ప్రిపేర్ అయి చేసేసి అదైతే చల్లారి పెట్టేశాను. చింతపండు పులుసు. ఇంకా మా పిల్లలు అయితే స్నాక్స్ కావాలన్నారు. ఇంకా బొరుగులు, ఎప్పుడు ఇంట్లో బొరుగులు ఉంటాయండి. మా పిల్లలకి బొరుగులు మిక్చర్ అంటే అంత ఇష్టం అనమాట. ఇంకా బొరుగుల్లో ఉల్లిపాయ, టమాటా, ఉప్పు, కారము, మనకి బూందీ ఉంటుంది కదా మిక్చరు, అది కొంచెం నిమ్మకాయ అన్నీ పిండేసేసి కొత్తిమీర వేసేసి కలిపిచ్చేసామంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. ఇదైతే చాలా ఇష్టం అండి. చాలా ఇష్టంగా తింటారు. ఇంక ఇంట్లో ఏం లేదు రెడీ చేయడానికి అన్నప్పుడు ఇంక ఇది కలిపి ఇచ్చేస్తాం అనుకోండి, కామ్గా ఏమి మాట్లాడకుండా శుభ్రంగా కూర్చొని తినేసేస్తారనమాట. ఇంకా పిల్లలకి సెలవులు అంటే ప్రతిరోజు సాయంత్రానికి ఏదో ఒకటి చేయాల్సిందే, తప్పదండి. ఇంకా నేను కూడా అంతేను. ఇడ్లీ పిండి, దోశ పిండి అలాంటివి, గారెపిండి అలాంటివన్నీ స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. ఇంట్లో ఏమీ లేవనుకోండి, ఇంక ఇలాంటివి ఏదో ఒకటి ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. తినేసి టీవీ చూస్తా వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారనమాట. ఇంక ఇలాగైతే మొత్తం ప్రిపేర్ చేసేసి ఈ బొరుగుల మిక్చర్లో కొంచెం కొత్తిమీర వేస్తే అసలు టేస్ట్ అయితే మామూలుగా రాదనమాట. చాలా బాగుండిద్ది. నాకైతే ఇంక ఇంట్లో కొత్తిమీర లేదు. ఇంకా ఉల్లిపాయ, టమాటా, ఉప్పు, కారము, నిమ్మరసము, కొంచెం మిరియాల పొడి ఇవన్నీ వేసేసి బాగా కలిపేసేస్తాను అనమాట. బాగా మనకి బండ్ల మీద మిక్చర్ ఎలా టేస్ట్ వస్తుందో ఆ టేస్ట్ అయితే వచ్చిందండి. చాలా బాగుండిద్ది. టేస్ట్ అయితే ఉప్పుగా పుల్లగా చాలా బాగుండిద్ది అనమాట. పిల్లలు ఇష్టపడే వాళ్ళకైతే బయట కొనక రాకుండా మనకి బొరుగుల ప్యాకెట్ అయితే 30 రూపాయలు 40 రూపాయలకి అయితే వచ్చేస్తాయి. మనకు 4-5 రోజుల పిల్లలకైతే స్నాక్స్కి సరిపోయింది కదా. ఇంక ఇలాంతా కలిపేసేసి నేను కొంచెం నోట్లో వేసుకొని టేస్ట్ చేసి ఇస్తానమాట. లేదంటే ఉప్పు కారం తక్కువైంది, అది తక్కువ ఇది తక్కువ అంటారనమాట. అందువల్ల నేనైతే కొంచెం టేస్ట్ చేసేసి ఇంకా వాళ్ళకైతే గిన్నెలో వేసిస్తాను. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.